అందరి మధ్యలో ఉంటూ కూడా ఒంటరిగా ఫీల్ అవ్వడాన్ని లోన్లీనెస్ అంటారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నా లోపల నుండి లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక ఫోన్, పాన్, మందు, సిగరెట్ కి అడిక్ట్ అయిపోతున్నారు. ఇన్ఫాక్ట్ ఒంటరిగా ఉండలేక రిలేషన్షిప్స్ లోకి వెళ్లి ఇంకా కొత్త కాంప్లికేషన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. అక్కడ నుండే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. మన కంట్రీలోని హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ లోన్లీనెస్ ని అనుభవిస్తుంది. ఇది ఒక గ్లోబల్ క్రైసిస్ లాగా మారిపోయింది. ఇంత పెద్ద ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? దీని నుండి ఎలా బయటపడాలి? ఇవన్నీ మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. అస్సలు లేట్ చేయకుండా ఫుల్ ఆన్ ఎనర్జీతో చలో షురూ చేద్దాం. వెల్కమ్ టు క్రిటిక్స్ టీవీ. మనందరికి చిన్నప్పటి నుండి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయి, ఒంటరితనం మంచిది కాదు అని చెప్పి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ చేసి పెట్టారు. కానీ ఒక్క ఫ్యాక్ట్ ని గమనిస్తే మనం పుట్టింది ఒంటరిగానే, బ్రతుకుతున్నది కూడా ఒంటరిగానే, ఇంకా చచ్చిపోయేది కూడా ఒంటరిగానే. మనం ఎంత మంది మధ్యలో ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే మనం లోపల నుండి ఒంటరిగానే ఉంటాం. కానీ ఫ్యాక్ట్ ని మనం యాక్సెప్ట్ చేయం. ఒంటరిగా ఉండడం అంటేనే భయం వేస్తది. అందుకే ఖాళీగా ఉండాలన్నా ఉండలేం. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 నిమిషాలు ఖాళీగా ఒంటరిగా ఏదైనా కెఫేలో కూర్చోాలనుకున్నా కూర్చోలేము. ఏదైనా మ్యూజిక్ వింటాం, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటాం, న్యూస్ చూస్తుంటాం, టీవీ చూస్తుంటాం, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడుతుంటాం. ఖాళీగా మాత్రం ఉండం. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే రిలేషన్షిప్స్ లో కూడా ఒంటరితనం నుండి బయటపడడానికి వెళ్తాం. లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకుంటాం. కానీ మనలాగే మన పార్ట్నర్ కూడా ఆల్రెడీ లోపల నుండి లోన్లీయే కదా, తను కూడా మన దగ్గర ఒంటరితనం నుండి బయటపడతానని ఎక్స్పెక్ట్ చేసి వస్తుందనే విషయం మర్చిపోతాం. ఇంకా మనమే లోపలి నుండి ఒంటరిగా ఉంటే ముందు వాళ్ళ ఒంటరితనాన్ని ఎలా దూరం చేస్తాం? అందుకే ముందు వాళ్ళకి నచ్చేలా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మీట్ అయ్యేలా ఇంకో కొత్త ఫేస్ ని చూపిస్తాం. డ్యూయల్ పర్సనాలిటీని క్రియేట్ చేసుకుంటాం. అందరి ముందు ఒకలాగుంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగుంటాం. మన హ్యాపీనెస్ కోసం కంప్లీట్ గా ఇంకొకరి మీద డిపెండ్ అయిపోతాం. ఇంకా అలా కొత్త ఫేస్ వేసుకొని ఎన్ని రోజులను ఉంటాం? ఏదో ఒక రోజు ఫ్రస్ట్రేట్ అయిపోతాం. రియల్ ఫేస్ ని బయట పెట్టడం స్టార్ట్ చేస్తాం. అందుకే అప్పటి నుండి ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వట్లేమని గొడవలు స్టార్ట్ అవుతాయి. విడిపోతాం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా మనని మనం లోకం నుండి కట్ చేసుకొని ఐసోలేషన్ లోకి వెళ్ళిపోతాం. ఇంకేం ప్రొడక్టివ్ గా లేక లైఫ్ లో ఇంకేం చేయబుద్ధి కాక అడిక్షన్ సైడ్ వెళ్ళిపోతాం. ఖాళీగా ఉంటే ఫోన్ లో, సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తాం. బాధేస్తే మర్చిపోవడానికి మందు, సిగరెట్, డ్రగ్స్ తీసుకుంటాం. ఇంకా ఒంటరిగా ఉంటే పాన్ చూస్తాం. సో ఇంత పెద్ద ప్రాబ్లం నుండి బయటపడాలంటే ఒకే ఒక సింపుల్ సొల్యూషన్. ఈ లోన్లీనెస్ అనేది మనలోనే ఉంది, ఎప్పటికీ మనతోనే ఉంటదనే ఫ్యాక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేయాలి. పుట్టినప్పటి నుండి చచ్చిపోయే వరకు అలానే ఉంటదనే ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేయాలి. జస్ట్ ఇంత చిన్న ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేసుకుంటే మాత్రం మన లోన్లీనెస్ అలోన్నెస్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఈ లోన్లీనెస్ అండ్ అలోన్నెస్ చూడడానికి ట్విన్ బ్రదర్స్ లాగానే కనిపిస్తాయి, కానీ యాటిట్యూడ్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది. లోన్లీనెస్ అంటే ఒంటరిగా ఉన్నానని అర్థం, కానీ అలోన్నెస్ అంటే నాతో నేను ఉన్నానని అర్థం. ఒక్కసారి మనతో మనం ఉండడం అలవాటు అయిపోతే, మన కంపెనీని మనం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే, మనకి ఇంకెప్పుడు మన హ్యాపీనెస్ కోసం ఇంకొకరి పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం రాదు. ఎవ్వరు లైఫ్ లో ఉన్నా లేకపోయినా నీతో నువ్వు ఉన్నంత కాలం నీకు ఇంకెవరి అవసరం రాదు. ఈ అలోన్నెస్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తావు. కానీ అలోన్నెస్ ని ఎంజాయ్ చేయాలంటే నీతో నువ్వు టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేయాలి. డైలీ లైఫ్, జాబ్, మనీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫోన్ అనే రేస్ లోనే పరిగెత్తకుండా కొంచెం టైం నీ కోసం నువ్వు ఇవ్వాలి. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు నచ్చిన పాట పాడొచ్చు, డాన్స్ వేయొచ్చు, పెయింటింగ్ వేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నీ కంపెనీని నువ్వు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయాలి. నీకు నచ్చినట్టు నువ్వు ఉండడం స్టార్ట్ చేస్తే నిన్ను కంట్రోల్ చేసే ఏ అథారిటీ ఉండదు. డైలీ బేసిస్ లో నీతో పాటు నువ్వు ఒక 5 మినిట్స్ స్పెండ్ చేయలేవా? ఒకవేళ నీ కంపెనీని నువ్వే ఒక 5 మినిట్స్ కూడా ఎంజాయ్ చేయలేకపోతే నీతో పాటు ఉండే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎవరైనా లోపల నుండి హ్యాపీగా ఉన్న వాళ్ళతోనే కదా టైం స్పెండ్ చేయాలనుకుంటారు. ఎప్పుడు బాధపడుతూ లోన్లీనెస్ లోనే ఉండే వాళ్ళతో ఎవరు ఉండాలనుకుంటారు? నా కేసులో నేను డైలీ ఒక్కడినే బైక్ రైడ్ చేస్తాను. ఆ గాలి ఫేస్ కి తగిలినప్పుడు ఆ సెన్సేషన్స్ ని, ఆ ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేస్తాను. ఇంకా డైలీ బేసిస్ లో నాతో పాటు నేను కొంచెం సేపు వాకింగ్ చేస్తాను. పార్క్ లో ఒంటరిగా ఒక్కడినే కూర్చొని చుట్టుపక్కల జరిగేవన్నీ గమనిస్తుంటాను. అక్కడ బర్డ్స్ ని, క్లౌడ్స్ ని, విండ్ ని అన్నిటిని గమనిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు రోడ్ పక్కన కూర్చొని జాబ్స్ కోసం, రెస్పాన్సిబిలిటీస్ కోసం, డ్రీమ్స్ కోసం, ఎక్స్పెక్టేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం రేస్ లో పరిగెత్తే వాళ్ళని చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. కళ్ళు మూసుకొని మెడిటేట్ చేస్తే పాస్ట్ ఆర్ ఫ్యూచర్ కి రిలేటెడ్ థాట్స్ మాత్రమే వస్తాయి. కానీ అదే కళ్ళు తెరిచి మన చుట్టుపక్క జరిగేవన్నీ అబ్జర్వ్ చేస్తే ప్రెసెంట్ మూమెంట్ ని యాజ్ ఇట్ ఈస్
గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. దీన్ని అబ్జర్వేషన్ ఆర్ మెడిటేషన్ అని కూడా అంటారు. ఇంకా ఎక్స్పీరియన్స్ వల్ల మన మైండ్ లో ఎలాంటి థాట్స్ ఫీలింగ్స్ వస్తున్నాయని అబ్జర్వ్ చేస్తే దాన్ని సెల్ఫ్ అబ్జర్వేషన్ అంటారు. ఇదే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్. సో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మూమెంట్ ని అబ్జర్వ్ చేయడం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు ఇంకా లోన్లీనెస్ వల్ల బాధ కాదు హ్యాపీనెస్ ని పొందడం స్టార్ట్ చేస్తారు. ట్రస్ట్ మీ, వన్స్ మీకు మీతో పాటు మజా రావడం స్టార్ట్ అయితే మీకు ఇంకా ఎలాంటి ఎక్స్టర్నల్ సబ్స్టాన్సెస్, ప్లేసెస్, పర్సన్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ టైం ఎవరైనా ఏంట్రా ఒక్కడివే ఉన్నావంటే నేను ఒక్కడినే కాదు నాతో పాటు నేను ఉన్నానని చెప్పండి. అందుకే డైలీ అట్లీస్ట్ ఒక 5 minutes మీతో పాటు మీరు ఏ మొబైల్ ఫోన్ లేకుండా మీ బిల్డింగ్ పైన లేదా పార్క్ లో, గ్రౌండ్ లో ఎక్కడైనా టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేయండి. కూర్చొని అబ్జర్వ్ చేయండి ప్రెసెంట్ మూమెంట్ లో మీ చుట్టుపక్కన ఏం జరుగుతుంది. క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఇన్సెక్ట్స్ సర్వైవల్ కోసం ఎలా పరిగెడుతున్నాయి, బర్డ్స్ ని చూడండి, సౌండ్స్ ని వినండి, ఆ ఫ్రెష్ ఎయిర్ ని ఫీల్ అవ్వండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ ఎలా అవుతుంది గమనించండి. నేచర్ ని, నేచర్ యొక్క బ్యూటీని గమనించండి. సోషల్ మీడియా పాస్ట్, ఫ్యూచర్ థాట్స్, ఇమాజినేషన్ నుండి బయటికి వచ్చి రియల్ వరల్డ్ లో ప్రెసెంట్ మూమెంట్ లో ఏం జరుగుతుంది ఎక్స్పీరియన్స్ చేయండి. ప్రెసెంట్ లో బ్రతకండి. ఇంకా మీకు ఎలాంటి థాట్స్ వస్తున్నాయని గమనించండి. వీలైతే ఫోన్స్ ని ఇంట్లో పెట్టి మీతో పాటు మీరు ఒక 2 days కోసం ఏదైనా ట్రిప్ కి వెళ్ళి రండి. మిమ్మల్ని మీరు ప్రేమించడం స్టార్ట్ చేయండి. ఐ నో మన ఓల్డ్ హ్యాబిట్స్ వల్ల స్టార్టింగ్ లో కొంచెం డిఫికల్ట్ గా ఉంటది, కానీ మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఛానల్ కి రిలేటెడ్, లైఫ్ కి రిలేటెడ్ ఇన్సైట్స్ వస్తూ ఉంటాయి. అవి మీతో ఇలా వీడియోస్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ టైం మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలాంటి ఇన్సైట్స్ వస్తున్నాయి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఇవన్నీ మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా త్వరలో ఇన్స్టాగ్రామ్ లో మన కమ్యూనిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాను, అక్కడ డైలీ డిస్కస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లాడి దగ్గర నుండి రిటైర్ అయిన వాళ్ళ వరకు అందరూ స్ట్రెస్ వల్ల బాధపడుతున్నారు. స్కూల్లో హోంవర్క్ స్ట్రెస్, ఆఫీస్ లో వర్క్ స్ట్రెస్, హౌస్ వైఫ్స్ కి ఇంట్లో స్ట్రెస్, రిచ్ కి మనీ స్ట్రెస్, పూర్ కి సర్వైవల్ స్ట్రెస్, అందరి కామన్ ప్రాబ్లం స్ట్రెస్. ఇంకా స్ట్రెస్ వల్లనే నైట్స్ నిద్ర పట్టట్లేదు, వెంట్రికలు ఊడిపోతున్నాయి, హార్ట్ అటాక్, బీపీ, షుగర్ అన్ని వస్తున్నాయి. సో స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలి, దీనికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ లవింగ్. నా పేరు కెవిన్. జై హింద్.